నమస్తే. నేను మీ బాబీ వర్ధన్. బీబీసీ వాయిస్ ఛానల్‌లోని కామెంటరీ బాక్స్ కార్యక్రమానికి స్వాగతం. ఇవాళ ఒక విషాదానికి సంబంధించి విశ్లేషణ చేయడానికి నేను మీ ముందుకొచ్చాను. ప్రకృతి ప్రకోపిస్తే సంభవించే నష్టాన్ని సంబంధించిన విశ్లేషణ ఇది. ప్రకృతి ప్రకోపిస్తే సంభవించే నష్టం అంచనా వేయటం చాలా కష్టం. మానవ తప్పిదాల వల్ల సమతుల్యం లోపించి తద్వారా విపత్తుల రూపంలో ప్రకృతి మన మీద సవాలు విసురుతుంది. క్షణాల్లో జరిగిపోయే ఈ విపత్తుల్లో అనేక మంది ప్రాణాలు కోల్పోతారు. ఈ మధ్య మార్చి నెలాఖరులో మయన్మార్, థాయిలాండ్లో సంభవించిన విపత్కరమైన భూకంపం దీనికి సజీవ సాక్ష్యంగా నిలిచింది. మానవ తప్పిదాల వల్ల పర్యావరణంలో సమతుల్యం లోపించి అది ప్రకోపించి ఇలాంటి విపత్తుల రూపంలో బయటకు వస్తుంది. తుఫాన్లు, హరికేన్లు, సునామీలు, ఇలాంటి ఎన్నెన్ని విపత్తులు ప్రకృతి ప్రకోపం వల్ల సంభవించిన భూకంపాన్ని అంచనా వేయటం చాలా కష్టం. మనం ఇందాక చెప్పుకున్న ఆ ప్రకృతి విపత్తులు కనీసం కొంత ముందైనా మనకు తెలుస్తాయి. తద్వారా అపార ప్రాణ నష్టాన్ని తగ్గించే ప్రయత్నంలో భాగంగా మనం నివారణ చర్యలు చేపట్టడానికి ఆస్కారం ఉంటుంది. అంటే సురక్షిత ప్రాంతాలకు వెళ్ళడం కానీ అలాంటిది ఉంటుంది. కానీ భూకంపం అలా లేదు. ఎప్పుడు వస్తుందో తెలియదు. క్షణాల్లోనే మొత్తం విధ్వంసం జరిగిపోతుంది. మొన్న ఈ మయన్మార్, థాయిలాండ్లో వచ్చింది కూడా అంతే. కేవలం 12 నిమిషాల వ్యవధిలో 2 సార్లు భూమి కంపించి, అది కూడా 7.7 రిక్టర్ స్కేల్ మీద 7.7 పాయింట్లుగా నమోదవటం అనేది అతి భయంకరమైన అంశం. పెద్ద పెద్ద భవంతులు పేక మేడల్లా కూలిపోయాయి. మనం సినిమాలో అయితే గ్రాఫిక్స్లో చూస్తాం అలాంటివి. అవి నిజంగానే సంభవించాయి. అప్పుడే నిర్మిస్తున్న 1000 పడకల ఆసుపత్రి క్షణాల్లో కళ్ళ ముందే కుప్ప కూలిపోయింది. ఒక పక్క ఆర్తనాదాలు, మరొక పక్క పసిబిడ్డల ఆహాకారాలు. అక్కడదంతా ఒక బీభత్స వాతావరణం నెలకొంది. కళ్ళు తెరిచి చూసే లోపే అంతా సర్వనాశనం అయిపోయిన పరిస్థితి అక్కడ. అది ప్రకృతి కనుక కోపం వస్తే అలా చేస్తుంది అని చెప్పడానికి ఇవి ఉదాహరణలు మాత్రమే. గతంలో కూడా చాలా ప్రదేశాల్లో ఇలాంటివే జరిగాయి. కానీ ప్రతి చోట మానవ తప్పిదం అంటే ఏదో యంత్రాలను పెట్టి అలా చేయటం అని కాదు. ప్రకృతిని మనం సర్వనాశనం చేస్తాం. అర్బనైజేషన్ పేరుతో పెద్ద పెద్ద కట్టడాలు కడుతున్నాం. ఇందాక మనం చెప్పుకున్నాం 33 అంతస్తుల భవనం థాయిలాండ్లో. 33 అంతస్తుల భవనం కళ్ళ ముందే కూలిపోయింది. 33 అంతస్తులని గొప్పగా చెప్పుకుంటున్నాం. సాంకేతిక పరిజ్ఞానం అంతదాకా ఎదిగిందని. కానీ ప్రకృతి నాశనం అయిపోతుందని మాత్రం మనం అనుకోవట్లేదు. పట్టణీకరణ, నగరీకరణ, పూర్తిగా డిఫారెస్టేషన్ ఇవన్నీ చేసేసి భూతాపాన్ని పెంచేసి రకరకాల మార్గాల్లో ప్రకృతి మీద మానవుడు సవాలు విసురుతున్నాడు. ఎప్పుడు మానవుడే ఓడిపోతాడు. ఎందువల్లంటే ప్రకృతి చాలా శక్తివంతమైంది. సో అదే కదా ఇప్పుడు ఇక్కడ జరిగింది. ప్రభుత్వ ఆసుపత్రి 1000 పడకలతో. ఎందుకంటే ఇలాంటివి ఏమైనా వస్తే సఫరీలు చేయడానికి కోసం అని చెప్పి వాళ్ళు ఆసుపత్రి కట్టుకుంటారు. అది కూడా కళ్ళ ముందే కాసేపట్లోనే పూర్తిగా కూలిపోయింది. ఈ ప్రభావం మయన్మార్, థాయిలాండ్లో భూకంపం వచ్చిన ప్రభావం ప్రక్క దేశాల్లో, చైనాలో కాస్త కంపించింది భూమి. అలాగే బంగ్లాదేశ్లో, మన దేశంలో కూడా బెంగాల్ అలాంటి ప్రాంతాల్లో భూమి కంపించింది. కానీ అదృష్టం కొద్దీ అక్కడ ఏం ప్రాణ నష్టం జరగలేదు. కాస్త అక్కడ కొన్ని ఆస్తి నష్టం అయితే జరిగింది. సో ఈ మయన్మార్లో వచ్చిన ఈ తీవ్ర భూకంపం ప్రపంచ మానవాళికి పెద్ద ప్రశ్నను మిగిల్చింది. ఏంటి ప్రకృతి కోపం వస్తే ఇలా ఉంటుందా అనే ప్రశ్న ప్రతి ఒక్కరూ తమకు తాము వేసుకోవాల్సిన పరిస్థితి. సో మయన్మార్, ఒకప్పుడు బర్మాగా పేరున్న మయన్మార్ సైనిక పాలన అక్కడ జరుగుతూ ఉన్నది. అంటే సైనికులు పాలిస్తున్నారు కనుక అక్కడ ఈ ప్రమాదం జరిగింది అని చెప్పే ఉద్దేశం కాదు ఇక్కడ మనకి. అక్కడ కూడా ఇబ్బడి ముబ్బడిగా నిర్మాణాలు ప్రారంభించి
చెట్లు నరికివేత అంటే పర్యావరణం సమతౌల్యం పూర్తిగా నశించిపోయినప్పుడు రాబర్ట్ మాల్థస్ మహనీయుడు చెప్పాడు, ఎప్పుడైతే ప్రకృతిలో ఇంబ్యాలెన్స్ వస్తుందో, అసమతుల్యత వస్తుందో, అప్పుడు తప్పనిసరిగా ప్రకృతి తన పని తాను చేసుకుపోతుంది అని చెప్పి. అదే ఇప్పుడు ఇక్కడ జరుగుతున్నది. అతి భయంకరమైన ఈ భూకంపం వచ్చిన తర్వాత ఇంకా మానవత్వం ఉంది అని చాటుకోవడానికి మన దేశంతో సహా కొన్ని దేశాలు ఆపన్నహస్తం అందించడానికి ప్రకటించాయి, సహాయాలు ప్రకటించాయి. మన దేశం అయితే ఏకంగా ఆర్థిక వనరులతో పాటు ఆహార పంపిణీ చేయడంతో పాటు ఎన్డీఆర్ఎఫ్ బృందాలను కూడా అక్కడికి పంపించింది. ఎన్డీఆర్ఎఫ్ బృందాలు ఎలాంటి విపత్తుల్లో ఉన్నా కూడా సహాయ చర్యల్లో వాళ్ళు భేష్ అనిపించుకుంటారు. కానీ వాళ్ళకి నాయకత్వం వహిస్తున్న, మన దేశం నుంచి వెళ్ళిన ఎన్డీఆర్ఎఫ్ బృందాలకు నాయకత్వం వహిస్తున్న ఒక నాయకుడు చెప్పిన మాట కనుక వింటే మనకి కళ్ళనీళ్ళు వస్తాయి. మేము ఇక్కడికి వచ్చింది ప్రాణాలు కాపాడటానికి, కానీ ప్రాణం లేని అదే విగత జీవుల్ని మేము బయటికి తీయాల్సిన పరిస్థితి వచ్చినందుకు చాలా బాధపడుతున్నాము. మేము పసిబిడ్డలు కూడా అక్కడ రాళ్ల కింద నలిగిపోతుంటూ ఉన్న వాళ్ళను తీయడానికి మేము చాలా ఇబ్బంది పడుతున్నాము. ప్రాణాలు కాపాడితే వచ్చే తృప్తి ప్రాణాలు పోయిన శవాలను తీస్తున్నప్పుడు రావట్లేదు అని చెప్పి ఆయన ఆవేదన. నిజమే కదా, సహాయం చేయడానికి వెళ్ళిన చోట అన్ని శవాలే కనిపిస్తే ఎలాంటి వైరాగ్య పరిస్థితే తప్పనిసరిగా ఎవరికైనా వస్తుంది. ఒక్కసారి మనం ఈ భూకంపాల చరిత్రను కనుక మనం తీసుకుంటే, కొన్ని ఏళ్ల క్రితం సిరియా, తుర్కియా దేశాల్లో సంభవించిన భూకంపాల్లో దాదాపు 53,000 మంది సజీవ సమాధి అయ్యారంటే అది సృష్టించిన విల్లం ఎలాంటిదో మనం తెలుసుకోవచ్చు. అలాగే మన దేశానికి కూడా 1993 ఆ ప్రాంతంలో మహారాష్ట్రలోని లాతూర్ ప్రాంతంలో వచ్చిన భూకంపంలో 53,000 గ్రామాలు పూర్తిగా నేలమట్టం అయిపోయాయి. 53,000 గ్రామాలు, 10,000 మంది దాకా సజీవ సమాధి అయ్యారనేది అప్పట్లో దేశం మొత్తాన్ని కుదిపేసిన సంఘటన. పునర్నిర్మించుకోవడానికి దశాబ్దాల కాలం పట్టింది మళ్ళీ ఆ గ్రామాలను పునరుద్ధరించుకోవడానికి. అలాగే 2011లో వచ్చిన జపాన్లో వచ్చిన భూకంపము, సునామీ, అవి రెండు కలిపి వచ్చినాయి. అక్కడ కూడా 130,000 ఇళ్ళు అసలు కనిపించకుండా పోయాయి. అంటే పూర్తిగా నేలమట్టలం అయిపోయాయి. లక్షల్లో ఆస్తి నష్టం ఏర్పడింది. వేలల్లో జనాలు ప్రాణాలు కోల్పోయారు. ఇక 2004లో ఇంకొంచెం వెనక్కి వెళ్తే 2004లో ఇండోనేషియాలోని నమ్రతాదేవిలో వచ్చిన భూకంపం, అదే భూకంపం తర్వాత మళ్ళీ సునామీ కూడా వస్తుంది. అక్కడ 2,30,000 మంది ప్రాణాలు కోల్పోయారంటే అది ఎంత తీవ్రమైన భూకంపమో మనం తెలుసుకోవచ్చు. మనం ఇందాకే అనుకున్నట్టు మిగతా ప్రకృతి విపత్తులైతే కాస్తంత సమయం ఉంటుంది మనకి తేరుకోవడానికో లేకపోతే ప్రాణాలు కాపాడుకోవడానికో. భూకంపంలో వచ్చినప్పుడు అలాంటిదే ఉండదు. అది నిద్రలో ఉన్నప్పుడు, మరి తెల్లవారుజామున వచ్చినప్పుడు అయితే చాలా ధైర్యం ఉంటుంది. ఇక సహాయ కార్యక్రమాలు మనం చెప్పుకున్నాం కదా, వాళ్ళు కొన్ని దేశాలు ప్రకటించాయి, కొన్ని ఆల్రెడీ యాక్షన్లోకి దిగిపోయాయి. అక్కడికి వెళ్ళి సమాచారాన్ని అంతా సేకరిస్తూ ఇస్తున్న సమాచారం, మీడియాకి ఇస్తున్న సమాచారం అంటే గుండెలు అవిసిపోతున్నాయి. అసలు మమ్మల్ని ఎంత మానవ అది సృష్టి పూర్తిగా నశించిపోతుందేమో అన్నంత భయాందోళనలు కలిగిస్తుంది అక్కడ వాతావరణం చూస్తే. ముఖ్యంగా మయన్మార్లో అత్యంత చారిత్రాత్మక ప్రాధాన్యత ఉన్న మండలే, మనకు ఒకప్పుడు మండలే జైలు అనేవాళ్ళు కదా మన స్వాతంత్ర పోరాట సమయంలో. సో మండలే ప్రాంతం అంతా పూర్తిగా మొక్కలు ఒక శిథిల ప్రాంతంలాగా మారిపోయింది అది కనుక చూస్తే. సో ప్రపంచవ్యాప్తంగా ముఖ్యంగా అమెరికా లాంటి దేశాల్లో కార్చిచ్చులు, మనలాంటి దేశాల్లో హిమపాతాలు, అకాల వర్షాలు, వరదలు, ఇలా పెనుబీభత్సాలు వస్తూనే ఉంటాయి. కానీ దేన్ని మనం ఇలాంటి భూకంపాలతో కంపేర్ చేయడానికి ఆస్కారం లేదు. ఇక్కడ మసీదులు, గుడులు, గోపురాలు, చర్చిలు తేడా లేకుండా, ప్రకృతికి మతంతో సంబంధం ఉంటుంది. మనిషి మతాల మధ్య చిచ్చులు పెట్టుకుని పోరాడి ప్రాణాలు పోగొట్టుకుంటాడు, కానీ
ప్రకృతికి అలాంటి ఏం లేదు. ఎవరైనా ఒక్కటే, ఎవరు తప్పు చేసినా మేము శిక్షిస్తాం అనేలాగా ప్రకృతి అక్కడ మసీదు అవన్నీ కూల్చేసింది. ఒక చోటైతే ప్రార్థన, ఇప్పుడు ఇది రంజాన్ సమయం కనుక ముస్లింలు ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో మసీదుల్లో వాళ్ళు ప్రార్థన చేసుకుంటున్నప్పుడు ఈ ఈ విపత్తు సంభవించడంతో ఎంతమంది ప్రాణాలు కోల్పోయారో అనేది ఇప్పటికింకా లెక్క తేలనే లేదు. మరో చోట ఈ మతానికి సంబంధించిన ఒక ఎగ్జామినేషన్ రాస్తున్నారు కొంతమంది విద్యార్థులు. ఒక దాదాపు 300 మంది దాకా వాళ్ళు ఉన్నారట. వాళ్ళు ప్రార్థనలు చేస్తున్న పరీక్ష రాస్తున్న కేంద్రం మీద కూడా ఈ భూకంప ప్రభావం ఉండడంతో వాళ్ళ గతి ఏమైందో తెలియదు. ఇక బౌద్ధ ఆరామాలు లేకపోతే మఠాలు ఉన్నాయి కదా, వీళ్ళలో బౌద్ధ భిక్షువులు వేల సంఖ్యలో నివాసం ఏర్పరచుకున్నారు. ఒక్క బౌద్ధ మఠం కూడా మిగలలేదు. ఇప్పుడు పూర్తిగా నేలమట్టమైపోయింది. అక్కడ కూడా ఎంతమంది చనిపోయారు అనేది ఇంకా లెక్కలు తేలనలేదు. ఎందుకంటే తవ్వే కొద్దీ శవాలే బయటకు వస్తున్నాయి. ఓకే, అంత విషాదకరమైన సంఘటన అక్కడ ఉన్నది. 33 అంతస్తుల భవనం మనం ఇక్కడ మన థాయిలాండ్లో కూలిపోయిందని చెప్పుకున్నాం కదా, అంతకంటే పెద్ద స్థాయిలో నిర్మాణంలో ఉన్న ఒక భవంతి కుప్పకూలిపోవడంతో అక్కడ పనిచేస్తూ, అంటే కార్మికులు ఉంటారు కదా, ఆ పనిచేస్తున్న వాళ్ళు పూర్తిగా శిథిలాలలో చిక్కుని ప్రాణాలు కోల్పోయారు. సో ఇది కూడా ఒక విషాదమైన దాని గురించి. ఇక పసికందులను చూస్తుంటే సహాయ చర్యల్లో పార్టిసిపేట్ చేస్తున్న వాళ్ళ సంగతి ఎలా ఉన్నా, అక్కడ ఆ తల్లిదండ్రులు చేస్తున్న ఆహాకారాలు, బిడ్డలను కోల్పోయిన తల్లిదండ్రులు చేస్తున్న ఆహాకారాలు కనుక వింటే ప్రపంచవ్యాప్తంగా అక్కడ కూడా మానవత్వం మిగిలి ఉంది అని చెప్పి ఎవరికి వారు ప్రాణాలు కాపాడడానికి పరుగులు తీస్తుంటే ఒకానొక ఆసుపత్రిలో సేవలు అందించిన నర్సుల గురించి ఒక వీడియో బయటకు వచ్చింది. దాన్ని చూస్తే వాళ్ళకు ఒకసారి నమస్కారం పెట్టాలని అనిపించింది. డాక్టర్లు పరుగులు తీస్తే నర్సమ్మలు మాత్రం పసిబిడ్డలను కాపాడి వాళ్ళు చివరికి బయటకు వచ్చిన అది సంఘటన. ఇలాంటివి అనేక ఇప్పుడు మీడియా మనకి పెనిట్రేషన్ ఎక్కువ ఉంది కనుక మీడియా ఎక్కడికైనా వెళ్ళి ఏదైనా సేకరించగలరు కనుక, అలాగే టెక్నాలజీ కూడా ప్రతిదాన్ని రికార్డ్ చేస్తుంది కనుక ఇలాంటి విషాదాలు అంటే అవి చూసి కొంతమంది చెల్లించిపోతారు, అవి చూసి కొంతమంది గుణపాఠాలుగా భావిస్తారు. అందుకోసమే తప్పనిసరిగా మీడియా ఈ కవరేజ్ ఇస్తుందని కూడా మనం అనుకోవాలి. ఇక మరుసటి రోజు ఇక అయిపోయింది, నష్టం అంచనా వేసే పనిలో అధికారులు ఉన్నారు. ఇలాంటి సమయంలో సడన్గా మళ్ళీ నెక్స్ట్ డే రెండో రోజు కూడా మళ్ళా భూకంపం వచ్చింది. అప్పుడు కూడా దాదాపు ఒక 300-400 మంది చనిపోయినట్టు మనకి సమాచారం ఉన్నది. ఇది టెక్నికల్ సాంకేతిక అంశాలు నేను చెప్పబోవటం లేదు. జనరల్గా మనం ఏం చేస్తామంటే భూకంప తీవ్రతను గణించడానికి ఎన్ని పాయింట్లలో వచ్చింది, రెక్టర్ స్కేల్ అనేది ఉంటుంది అక్కడ, అంటే భూకంపాలను కొలిచే కొలమానం అది. దాని మీద 7.7 అంటే చాలా హయ్యెస్ట్ కింద లెక్క. ఇప్పుడు దాకా అదే హయ్యెస్ట్ అంటున్నారు. అంటే ఒకసారి ఇండోనేషియాలో వచ్చింది మాత్రం 8 పాయింట్ అనేది అని చెప్పి అంటున్నారు. అంటే అక్కడ ఏం మిగలదని అర్థం. సో 4 పాయింట్లు 5 పాయింట్లు అలా వస్తూనే ఉంటే భూమి కంపించడం అనేది. కనుక ఈ ప్లేట్స్ కదలిక వల్ల ఒకదాని మీద ఒకటి పడిపోయినప్పుడు ఇలాంటివి సంభవిస్తాయని చెప్పి, అక్కడ ఏముంటే అక్కడ పూర్తిగా సర్వనాశనం అయిపోతాయని చెప్పి. ఇక్కడ ఇంకొక అంశం కూడా సాంకేతికంగా మనకు అందిన సమాచారం తెలుస్తున్నది ఏంటంటే, భూకంపము 10 కిలోమీటర్ల లోపల మాత్రమే ఉన్నది. అంటే భూమి ఉపరితలానికి 10 కిలోమీటర్లు. ఎంత దగ్గరగా ఉంటే అంత ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. బాగా లోతుగా ఉంటే అది ప్రాబ్లం. కానీ కేవలం 10 కిలోమీటర్ల లోతుగానే ఆ భూకంప కేంద్రం ఉండటం వల్ల ఇంత పెద్ద స్థాయిలో ప్రమాదం జరిగిందని చెప్పి అమెరికన్ భూభౌతిక శాస్త్రవేత్తలు ఇచ్చిన సమాచారం వల్ల మనకి తెలుస్తూ ఉన్నది. కానీ వాళ్ళు ఇంకొక హెచ్చరిక కూడా చేశారు. ఇది ఆఖరిదని మాత్రం అనుకోనక్కర్లేదు, మళ్ళీ ఇలాంటి సంఘటనలే పునరావృతం అయ్యే ఆస్కారం ఉందో అని కూడా వాళ్ళు ఒక హెచ్చరిక జారీ చేశారు. మన దేశం నుంచి కూడా కొంతమంది నిపుణులు దాన్ని నిశ్చితంగా పరిశీలించారు. అది మన దేశం మీద కూడా ఏమైనా ప్రభావం చూపే ఆస్కారం ఉందో అంటే అది కాస్త మన దేశానికి, అంటే ఆసియాలో మన దేశానికి కాస్త తక్కువగానే ఉన్నట్టు సమాచారం. దీనివల్ల మనం నేర్చుకోవాల్సిన అంశం ఏంటంటే, ప్రకృతిని పర్యావరణాన్ని నాశనం చేస్తే ఫలితం ఎలా ఉంటుందో ఈ తాజా సంఘటన వల్ల మనం అందరం గ్రహించాలి. కార్చిచ్చులు, హిమపాతాలు, హరికేన్లు, అకాల వర్షాలు, వరదలు, తుఫాన్లు, సునామీలు ఇవన్నీ ప్రకృతి ప్రకోపానికి సాక్ష్యాలుగా నిలుస్తున్నాయి.
ప్రకృతిని కాపాడుకుందాం. అలా చేస్తే ప్రకృతే మానవాళిని కాపాడుతుంది అనే ఒక సూత్రాన్ని ప్రతి ఒక్కరూ పాటించాలని చెప్పి మనము ఆశిస్తూ, ప్రకృతితో సవాలంటే మనల్ని మనం సవాల్గా మార్చుకోవటమే. అందరూ ఆలోచించండి. మన వంతు కర్తవ్యాన్ని పర్యావరణం కాపాడటంలో ప్రతి ఒక్కళ్ళు బాధ్యతగా తీసుకోవాలని చెప్పి మనం ఆశిద్దాం. ఇది మయన్మార్ విషాదం మీద మనం చేసిన విశ్లేషణ. నమస్తే. మళ్ళీ మరొక అంశం గురించి మీ ముందుకు నేను వస్తాను. అందాక సెలవు. నమస్తే. మీ బాబీ.